మీకు ఏ పేరు అంటే ఇష్టం? ఇన్ని పేర్లు చెప్పారు, రౌడీ చెప్పినారు, యాక్టర్, ఇన్ని పేర్లు చెప్పినారు కదా, మీకు ఏ పేరు బట్టి పిలుస్తే ఇష్టం? సూర్యాబాయ్ అంటేనే నాకు ఇష్టం, ఇన్వాల్వ్ అయిపోతా ఆ పేరులో నేను. ఓకే, అందుకు ఆ పేరు అంటే నాకు చాలా ఇష్టం. సూర్యాబాయ్ అంటే నేను కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. మావాడు నిన్ను హాలీవుడ్ హీరోలా ఉన్నావంటే ఎగ్జాజరేషన్ అనుకున్నాను, ఎగ్జాక్ట్ గా ఉన్నా. సో ఇప్పుడు వచ్చే సినిమా పేరు ఏం పేరు అన్న? సుపారి. ఓటీటీలో అయినా రిలీజ్ చేస్తా, లేదంటే డైరెక్ట్ ఫేస్బుక్ లో పెట్టేస్తా సినిమా. సూర్యాబాయ్ అదే సఫారీ సినిమా తీస్తారా, సుపారి సినిమా సుపారి తీస్తారా? ఆ పేరు కూడా పలకడానికి మీకు అంత బద్ధకం అవుతుంది భయ్యా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మా నాన్న ఒకటే చెప్తుండే, అరే 10 మంది గుర్తు పెట్టుకోవాలంటే, 10 మంది నోట్లో నీ పేరు ఇలా తిరగాలంటే, ఒకటి మంచోడైనా ఉండాలి, ఒకటి లంగైనా ఉండాలి. నువ్వు ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటావరా అని అడిగిండు. మా ఇంట్లో వాళ్ళు మంచోళ్ళు, నీ లంగ పని చేస్తా. లాస్ట్ చివరి చూపు కూడా చూడలే అన్న, అది మాత్రం నేను చనిపోయేదాకా మర్చిపోన్నాను. అవును మా అమ్మ అంత చూసి నేను అవును. ఏం చూసుకునే వాళ్ళు ఉన్నారన్న మా అమ్మ చనిపోయేటప్పుడు. అంటే మన టాలీవుడ్ లో ఉన్నన్ని అవకాశాలు ఏ వుడ్ లో లేవు. ఉన్నాయన్న అవకాశాలు. ఒక చిన్న మాట చెప్తాన్న, అవకాశాలు అని మీరు అంటారు. ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు. సరే నా దగ్గర టాలెంట్ ఉందన్న, నేను నిరూపించుకుంటా. ఇప్పుడు మన మాస్కా దాస్ విశ్వక్సేన్ ఉందా, డబ్బు ఉంది కాబట్టి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో మేము ముంగడికైతే వచ్చేసిన అనమాట. సో తను ఎవరో కాదు, నేను తన పేరు చెప్తున్నా. సో మేబీ నేను ఆ పేరు చెప్పగానే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది అని నేను అనుకుంటున్నా. సో అతని పేరే ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. సో నా దగ్గర చాలా డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే తను ఒక యాక్టర్, అలాగే తను ఒక సోషల్ వర్కర్, అలాగే ప్రతి ఒక్కరు తన ఇంటి దగ్గరికి వెళ్తే ఆపదని పోతే ఆదుకునే వ్యక్తి అనమాట అతను. సో అతని లైఫ్ స్టైల్ ఏంది, అసలు ఒకప్పుడు సూర్యాబాయ్ ఇప్పుడు సూర్యాబాయ్ నాకైతే కొంచెం తేడాగా అనిపిస్తుంది. సో మరిన్ని విషయాలు సో అన్న మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తా. సో అన్న నమస్తే. సో ఎలా ఉన్నారు అన్న? సూపర్ ఉన్నారు. యా. సో ఫస్ట్ నా ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే ఒక క్వశ్చన్ అడిగి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే డన్. సో నాకు ఫస్ట్ డౌటే ఉంది, సో మిమ్మల్ని సూర్యాబాయ్ అని పిలవాలా, సూర్య అని పిలవాలా, ఇక్కడ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అని చెప్పి పిలవాలా, యాక్టర్ సూర్య అని చెప్పి పిలవాలా, ఏమని పిలవాలి అసలు? అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు సూర్యాబాయ్ అని పిలుస్తారు. నా మీద నన్ను ద్వేషించే వాళ్ళు రౌడీ అని పిలుస్తారు. రౌడీ ఇంకో పేరు రౌడీ అని పిలుస్తారు. నాకు ఇంకా చాలా బాగా దగ్గరైన వాళ్ళు సురేష్ అని పిలుస్తారు. ఇక వాళ్ళ అభిప్రాయాలను బట్టి వాళ్ళు ఎలా పిలిచినా సరే యాక్సెప్టెడ్. ఎలా పిలిచినా యాక్సెప్టెడ్. ఎస్. సో ఆ సూర్యాబాయ్ అనే పేరు ఇలా వచ్చింది, జనాలు పెట్టారు అంతే. అంటే బిజినెస్ మ్యాన్ సినిమా చూసి అందులో సెటిల్మెంట్లు బాగా చేస్తాడు కదా, సో అట్లా ఏమన్నా మీ పేరు వచ్చిందేమో? అలా ఏం లేదు, నేను సెటిల్మెంట్లు ఏం చేయను. మీరు అనుకుంటున్నట్టు అంత సెటిల్మెంట్లు ఏం చేయను. వాళ్ళకి నచ్చింది సూర్యాబాయ్ అంటారు అంతే. సో పర్టికులర్ గా పేరేం లేదనమాట సూర్యాబాయ్ అని చెప్పి పిలవడానికి? లేదు, నా పేరు సురేష్. యాక్చువల్లీ సూర్యాబాయ్ గా మరి వాళ్ళకి ఎందుకు అనిపించానో నాకే తెలియదు. సూర్యాబాయ్ అని చెప్పి ఫిక్స్ అయిపోయింది, అది అదొక బ్రాండ్ అయిపోయింది అది. సో ప్రతి ఒక్కరు సూర్యాబాయ్ అని పిలుస్తారా, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా? సూర్యాబాయ్ అని చెప్పి మేమైతే విన్నాం. సారీ, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మంచి ప్రేమతో సూర్యాబాయ్ అని చెప్పి పిలుస్తారని చెప్పి మేము విన్నాం. ప్రేమతోనే పిలుస్తారు సూర్యాబాయ్ అని చెప్పి. పగతో పిలవాలంటే రౌడీ అంటారు. సో మీరు యాక్సెప్టెడ్ రౌడీ అంటే? వాళ్ళ ఇష్టం, ఎందుకు వాళ్ళ దాన్ని కూడా ఎందుకు కాదనాలి మనము? అంటే ఏ పేరు పిలిచినా మీకు ఓకే? ఓకే. ఏ పేరు పిలిచినా? ఏ పేరు పిలిచినా కూడా నాకు ఓకే. అసలు ఫీల్ గారు నేను ఎందుకు ఫీల్ అయితే చెప్పు. ఇప్పుడు పిచ్చి పేరు పెట్టి పిలిచినా కూడా మీకు ఓకే? పిచ్చి పేరే ఎందుకు పెట్టి పిలుస్తారు? మన పిచ్చి చేతలు చేస్తే పిచ్చి పేరు పెట్టి పిలుస్తారు. రౌడీ అని ఎందుకు పిలుస్తారు మరి? వాళ్ళు ఎందుకు పిలిచారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్తుంటా కార్ లో గానీ బైక్ మీద గానీ వెళ్తుంటా, వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఇష్యూ ఏదో అవుతుంటది అక్కడ, అయినప్పుడు నేను మధ్యలో జరిపోతా. ఎవరిది ప్రాబ్లం, ఎవరైనా తప్పు, నా ముందా జరుగుతున్నప్పుడు జరిపోతా. జరిపోయి జరపడమో వినకపోతే ఒక 2 దెబ్బలు కొట్టి చేయడమో ఏదో ఒకటి చేస్తుంటా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీది ఒక ల్యాండ్ ఉంది, బలవంతుడు వచ్చి మిమ్మల్ని కొట్టి చేసి చాలా చెప్పి జరిపేస్తారు.
అప్పుడు మీరేం చేస్తారు, నా దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు అది ఇక నా మంచితనం వల్ల అయినా అని జరిపోయచ్చు, లేదంటే కొంచెం వేరేలాగైనా జరిపోయచ్చు. మరి అలా మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నా కూడా దాన్ని మీ విషయంలో ఏమంటారు? అలా ల్యాండ్ గురించి వచ్చే వాళ్ళని, సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళని ఏమంటారు? అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరే చెప్పినారు, ఇప్పుడు ల్యాండ్ గురించి కొంతమంది ఇబ్బందులు ఉంటే వస్తారు, వాళ్ళని అన్న మాకు అన్న ఇట్లా పరిస్థితి సెటిల్మెంట్ అంటాం. ఓకే, మీరు సెటిల్మెంట్ అంటారా? కానీ నేనైతే అన్న చేయగలడు ఈ పని మంచితనంతోనే, కొట్లాట లేకుండా, రౌడీయిజం లేకుండా. అన్న చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు వింటారు. వినకపోతే మరి ఏం చేస్తాడు, అన్న చేతుల్లోనే పెట్టేద్దామని చెప్పి నా దగ్గరకు వస్తారు. నేను సెటిల్మెంట్ అనే పెద్ద వర్డ్ నేను దాని గురించి యూజ్ చేయను. మంచితనానికి హెల్ప్ చేస్తా అంతే, మంచితనానికే నేను హెల్ప్ చేస్తా. ఓకే, సో ఫస్ట్ ఎట్లా వచ్చింది ఆ పేరు సూర్యాబాయ్ అని చెప్పి? అది తెలియదు బ్రదర్. ఎవరో చాలా మంది ఇక పిలుచుకుంటూ ఎక్కడికి వెళ్ళినా కూడా సూర్యాబాయ్ సూర్యాబాయ్ సూర్యాబాయ్. మీకు ఏ పేరు అంటే ఇష్టం? ఇన్ని పేర్లు చెప్పారు, రౌడీ చెప్పినారు, యాక్టర్, ఇన్ని పేర్లు చెప్పినారు కదా, మీకు ఏ పేరు పెట్టి పిలుస్తే ఇష్టం? సూర్యాబాయ్ అంటేనే నాకు ఇష్టం. అంటే ఇప్పుడు కూడా నువ్వు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు కూడా ఒక కాల్ మాట్లాడినావు. అవును, సో సూర్యాబాయ్ మాట్లాడుతున్నా అని చెప్పి. అవును, అంత ధైర్యం, అంత స్ట్రెంత్ ఏంది మీకు? అంటే అది జనాలు ఇచ్చిన పేరు కదా, అది జనాలు ఇచ్చిన పేరు. జనాలు ఇచ్చిన పేరులో నాకు చాలా కిక్ అనిపిస్తుంది. అంటే నాకు నచ్చిన పేరు కూడా అది, నాకు బాగా నచ్చింది. ఇన్వాల్వ్ అయిపోతా ఆ పేరులో నేను. ఓకే, అందుకు ఆ పేరు అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం అంటే. సో ఇంకోటి అన్న, మీరు ఇంటర్వ్యూ రాకన్నా ముందు మీ గురించి ఎంక్వైరీ చేసినాను. ఓకే, ఒక బర్త్డే అంటే ఒక ప్లేస్, మన తల్లిదండ్రులు కానీ లేకపోతే మన ఫాలోవర్స్ కానీ, సో కొంతమంది సెలబ్రేట్ చేస్తారు. అదే మీ బర్త్డే అంటే తెలంగాణ కాకుండా ఏపీ కొన్ని స్టేట్స్లలో కూడా, మీ ఏపీ కాకుండా కొన్ని స్టేట్స్లో కానీ కొన్ని జిల్లాలో కూడా మీ బర్త్డే సెలబ్రేషన్ చేసి మీకు పాలాభిషేకం చేస్తారని చెప్పి విత్ విజువల్స్ నేను చూశాను. ఏంటి మరి అసలు ఇక్కడ తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రంలో కూడా మీకు అంత పాలాభిషేకం చేయడానికి గల రీజన్ ఏంటంటారు, కారణం ఏంటంటారు? నా గురించి తెలుసుకున్నా అని మీరే అన్నారు, అవునా కదా? అవును, మరి అది కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. అంటే కొంతమంది మంచితనానికి పాల్పోసే వ్యక్తులు కూడా ఉంటారు, భయపడి పాల్పోసే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. సో అంటే మీ నోట్ల నుంచి విందాం అనుకుంటా, మంచితనంగా పాలు పోసినారా వాళ్ళే, లేకుంటే చెడుతనంగా పోసినారా అనుకోవచ్చా? సరే, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు అతని ఫోటో పెట్టి పాలాభిషేకాలు చేసింది నేను చూసిన. అవును, అప్పుడప్పుడు థియేటర్లో ప్రభాస్ గారికి వాళ్ళకి ఇలా కొంతమందికి పాలాభిషేకాలు చేసేది నేను చూసిన. బట్ వాళ్ళు ఎంత సమాజ సేవ చేసిరో నాకైతే తెలియదు. నా మనసాక్షికి నేనెంత చేశానో నాకు తెలుసు, అవునా కదా? నేను చేసిన మంచి వల్లనే నాకు అవన్నీ చేస్తుర్రు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు భయపెడితే భయపడేటోళ్ళు ఎవ్వడూ లేడు, అవునా కదా? సరే, సూర్యాబాయ్ భయపడిస్తే భయపడే వాళ్ళు చాలా మంది. ఎందుకు భయపడతారు భయ? నేనే రౌడీనా, లేకపోతే పెద్ద నేనేనా, నా మీద మర్డర్ కేసులు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా కేసులు ఉన్నాయా? ఏ కేసులు లేవు. నా ఆధార్ కార్డు ఇస్తా, చెక్ చేసుకో. అంటే సూర్యాబాయ్ ఏదైనా డీల్ చేయాలన్నా కూడా, ఏదైనా సెటిల్మెంట్ చేయాలన్నా కూడా ముంగట ఉంటాడు, కానీ నడిపిస్తాడు. అంటే ఇక్కడికి వెళ్ళి ఆట నడిపిస్తాడు, చక్రం తిప్పాడు, ఇక్కడ నుంచి అక్కడ చేసే పనులు అయిపోతాయి అని చెప్పి కూడా నడుస్తుంది మరి బయట. ఇక వాళ్ళు అట్లా అనుకుంటున్నారేమో. ఇప్పుడు వాస్తవంగా చెప్పాను, నిజంగా చెప్పు. ఒక చిన్న మాట చెప్తా అన్న. ఇప్పుడు ఒక చిన్న బాబుకి చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పి ఒక మమ్మీ పాట పాడి తినిపిస్తుంటది. అవును, పిలిచినంత మాత్రాన్ని వచ్చేస్తాడా? రాడు కదా. ఇప్పుడు మనం మంచి వేలోనే మనం వెళ్తామన్నా వాళ్ళు ఇంకే పర్లేదు, అంటే న్యాయం కోసం మాత్రమే. ఇప్పుడు న్యాయం కోసం మనం ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళు వినకపోతే మనం చేయాల్సింది చేయాలి కదా, తప్పేముంది? న్యాయం కోసం న్యాయం కోసం నేను ఏదైనా చేస్తా, పక్కా. మరి ఇప్పుడు మనం ఉన్న వ్యవస్థలా, సో న్యాయం కోసం పోలీసులు ఉన్నారు, కొన్ని ధర్మాలు ఉన్నాయి, సో న్యాయ వ్యవస్థలు సరిగా పనిచేస్తలేవు అనుకోవచ్చా? ఏంటి అసలు మీ ఒపీనియన్? పని చేస్తున్నాయన్న, చేస్తలేవు అని నేను అంటలేను, కానీ కొంచెం లంచాలు తగ్గితే బాగుంటది అన్న. లంచాలు ఎక్కడికి వెళ్ళినా లంచాలు 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 లంచాలు. ఈ లంచాలు అనేది తగ్గి ఆ మంచి చట్టరీత్యా పరంగా వెళ్తే, అలాంటప్పుడు మా లాంటి వాళ్ళు అవసరం లేదు. తప్పు చేసిండా వానికి పనిష్మెంట్, అరే 1,00,000 రూపాయలు ఇస్తా అన్నా కూడా వాడిని వదలొద్దు, అవునా కదా? అసలు చాలా మర్డర్ కేసులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. నేను ఇందాక వస్తుంటే నా కార్ని ఎవడో ర్యాష్గా గుద్దెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు గుద్దెళ్ళిపోయాడు. పోలీసు వాళ్ళు ఉన్నారు, అందరూ అక్కడ ఉన్నారు. తీసుకోవాలంటే దాన్ని ఇమ్మీడియట్లీ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. అంటే ఒక పెద్ద మనిషి అయితే, ఇప్పుడు మన చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అమ్మ వీళ్ళదని చెప్పి వెళ్ళిపోతుంటారు.
ప్రతి ఒక్కరికి అదే హోదానిచ్చి ప్రతి ఒక్కరి మీద అలానే కాన్సన్ట్రేషన్ చేసి సాల్వ్ చేయాలని చెప్పి నా విజ్ఞప్తి. అంటే సూర్యాబాయ్ అంటే ఒక మంచి బ్రాండ్ కదా, మరి మిమ్మల్ని గుర్తుపట్టి ఇప్పుడు బ్రాండ్ అయినా కూడా ఎంత బ్రాండ్ అయినా కూడా వాళ్ళకున్నంత ఇమేజ్ మనకు లేదు కదన్నా. ఒక మాట, ఇప్పుడు అంత పెద్దవాళ్ళని నేను నేమ్స్ తీసుకున్నా, వాళ్ళకున్నంత ఇమేజ్ మనకుందా? ఇప్పుడు అంత పెద్ద ఇమేజ్ ఉంటే ఒక చిన్న మాట చెప్తున్నా, TV9 లో పోయి కూర్చుంటున్నాయి ఇప్పుడు, అవునా కదా? అంటే ఇమేజ్ లేదంటారు మీకు? ఇప్పుడు ఇమేజ్ ఉంది, TV9 లో కూర్చునే అంత ఇమేజ్ లేదు అని అంటున్నా. ఒకవేళ పెంచితే మీరు నా ఇమేజ్ పెంచితే ఫస్ట్ టీవీ, ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ ఐ థింక్ ఈ ఛానల్ నుంచి ఈ ఇంటర్వ్యూ తీసుకుంటున్నా, మీరు నెక్స్ట్ నేను TV9 NTVకి వెళ్ళేలాగా ఆ ఇమేజ్ మీరు పెంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, అలా పోయి ఏం చేస్తావు అన్న? అది వేరే ఇంకా చెప్పాలని ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఒక 5 లక్షల మందికి, 1 మిలియన్ మందికి, 2 మిలియన్ మందికి అక్కడ దాకానే వెళ్తుంది. అది అయితే ఇంకెక్కువ వెళ్తుంది కదా, నా మెసేజ్ ఇంకా చాలా మందికి పాస్ అవుతుంది కదా, నాకు అక్కడ కూర్చొని ధైర్యంగా చెప్పాలని ఉంది. ప్రతి ఒక్కటి పక్కా చెప్పాలని ఉంది. దొంగని చెప్పాలని ఉంది, లంగని చెప్పాలని ఉంది. ఎందుకు అంత గట్టి పీక్తున్నారా మీరు అని అడగాలని కూడా ఉంది. ఎవరిని అంటున్నారు అన్నమాట? ఇక ఎవరిని అంటున్నానో కెమెరాకి వదిలేస్తున్నా. అంటే మీరు భయపడనని చెప్పినారు కదా? భయపడను, మరి చెప్పొచ్చు కదా. సరే ఫర్ ఎగ్జాంపుల్ కొట్లాట అవుతుందన్న, కొట్లాట అయిన తర్వాత అసలు అంటే వాళ్ళ పేరు నేను తీసుకోదలుచుకోవట్లే, డిపార్ట్మెంటే అనుకుందాం. కొట్లాట అవుతున్నావో చూసి ఉన్నట్టు వెళ్ళిపోతుర్రు. ఎందుకు వెళ్ళిపోతుర్రు అట్లా? మీకు ఉద్యోగం వచ్చింది ఎందుకు? ఉద్యోగం ఎందుకు ఇచ్చారు మీకు? అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అంటే సూర్యాబాయ్ కూడా అన్ని విషయాలలో గట్టిగా ఉంటాడా? అన్ని విషయం వెనకాల పోడు సూర్యాబాయ్ వెనక్కి పోనా? ఎందుకు పోవాలన్నా? ఇప్పుడు నేను తప్పు చేయనంత వరకు నాకెందుకు భయం చెప్పు? ఏం తప్పు చేస్తే నేను భయపడాలి? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి కావచ్చు, అతనికి శాలరీ కూడా కామన్ పీపుల్ వల్లనే. కామన్ పీపుల్ మంచిగా ఉంటే వాళ్ళకి శాలరీ, కామన్ పీపుల్ ని పట్టించుకోకుండా కామన్ పీపుల్ శాలరీ తీసుకొని తింటున్నారు. కనీస బాధ్యత చూపించాలి కదా. ఏ డిపార్ట్మెంట్ అన్నా కరెక్ట్ పని చేస్తుందా చెప్పండి? మిమ్మల్ని వదిలే, మీరు మిమ్మల్ని అడుగుతున్నాయను, ప్రతి డిపార్ట్మెంట్ కరెక్ట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారా? అంటే మీరు చూస్తున్నారా? మీకేమనిపిస్తుంది? నాకైతే చేస్తలే అనిపిస్తుంది. నాకు చేస్తున్నారు అనిపిస్తుంది. అచ్చా, ఓకే, మీకు అనిపిస్తే చెప్పలేము. మరి మీరు మీడియాలో కదా, అందుకు భయపడే అన్న అలా చెప్తున్నారు. లేదు, మీరన్నా ఎప్పుడో ఒకసారి బయటకు వస్తారేమో, కానీ మేము ప్రతినిత్యం జనాల మధ్యలో ఉంటాం. ఎంత జనాల మధ్యలో అంటే ఇప్పుడు ఏం జరగట్లే, జరుగుతున్నాయి. ఇప్పుడు చూపించేటివన్నీ టీవీలో ఫేక్ న్యూస్ వేస్తానమాట. అంటే ప్రతి విషయంలో పోలీసులు తప్ప? పోలీసు వాళ్ళదనే కాదు భయ్యా, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి వెళ్తే అక్కడ లంచం కావాలి, సెక్రటరీకి వెళ్తే అదే చిన్న పిఏ దగ్గర నుంచి లంచం ఇస్తారు. లంచం విషయం మాట్లాడుతున్నారు కాబట్టి, లంచం విషయానికి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఎవరుతుంది, ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు మీరు ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని, డిపార్ట్మెంట్ కాదు. సరే అన్న, సరే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ నే కలవాలి. ఒక విషయం తెలుసా, సీఎం ని కలవాలంటే ఫస్ట్ అక్కడ కానిస్టేబుల్ లేకపోతే మనకి ఎవరో ఒక తెలిసిన లేకపోతే ఎంతో మంది దాటుకొని వెళ్ళాలి. నిన్న ఒక ఫైల్ తీసుకొని వెళ్ళినా అన్న, ఎక్కడికినావా సెక్రటరీకి ఒక ఫైల్ తీసుకొని వెళ్ళినా, నా దగ్గరికి ఒక పెద్ద ఆవిడ వచ్చింది. కొన్ని ఏదో దాని ఇంతకు ముందు ఏదో అగ్రిమెంట్ అయిపోయిందంట, మళ్ళీ డబుల్ పేపర్లు మళ్ళీ వాళ్ళు లామినేషన్ చేయించారంట, పైసలు వేయలే అని చెప్పి ఏదో ప్రాబ్లం అయితే నా దగ్గరకు వచ్చిర్రు. ఎంతసేపు నేను వెయిట్ చేసా, ఈయనకి లంచం వేయాలి, ఆనికి లంచం వేయాలి. ఎప్పుడో నేను అడిగి పోయేది. గుండెలో దమ్ము ఉంది మీ దగ్గర, చేతిలో డబ్బులు లేవు అంటారు. డబ్బులు లేకుండా పనులు అయితే ఎందుకు కావయ్యా? నువ్వే అన్నావు ఇప్పుడు ప్రతి దానికి లంచం అని చెప్పి. ఒక చిన్న విషయము, సరే ఇప్పుడు సీఎం దగ్గరికి పోయే హోదా మనకు లేకపోవచ్చు, ఎమ్మెల్యే దగ్గరికి పోయేంత హోదా ఉంది కదా. సీఎం లెవెల్ వేరు, ఎమ్మెల్యే లెవెల్ వేరుగా, కార్పొరేటర్ లెవెల్ వేరు కదా. కనీసం కార్పొరేటర్ దగ్గర కూడా మనం వెళ్ళలేమా? సూర్యాబాయ్ అని పేరు పెట్టుకున్నాం, సీఎం దగ్గరికి వెళ్ళే లెవెల్ మనకు లేదు, అందుకు లంచం వేయాల్సి వస్తుంది. కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళేంత ఈ సూర్యాబాయికి ఉంటుంది కదా, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేంత ఉంటుంది కదా. మరి వాళ్ళతో అయ్యే పనులు నేను చేపిస్తాను నేను. సరే, మీరు ఇంత చెప్తున్నారు, సీఎం దగ్గర పోవాలన్నా సరే సంథింగ్ అని చెప్పి చెప్తున్నారు. సో మీకే త్వరలో మిమ్మల్ని కూడా ఒక మంచి రాజకీయ నాయకుడు త్వరలో పాలిటిక్స్లో అడుగు పెడుతున్న సూర్యాబాయ్ అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. సో గతంలో కూడా బీజేపీ పార్టీ నుంచి కూడా కొన్ని ఆఫర్స్ వచ్చినాయి,
మీరు రిజెక్ట్ చేశారని చెప్పి విన్నాం మేము. నిజంగా వాస్తవం అవన్నీ మీరు విన్నా అన్నారు కదా, వాస్తవం అయితే విన్నా కాబట్టి వాస్తవం అని చెప్పి అడుగుతున్నా. 100% వాస్తవమే. వాస్తవమే. మనకు మన ఏజ్ కూడా అంత లేదు. ఏజ్కి రాజకీయానికి ఏం సంబంధం? సంబంధం అంటే లేదు మనకు. మన భయ రాజకీయం అంటే చాలా తెలిసి ఉండాలి భయ. ఇప్పుడు ఒక చిన్న మాట ఖాళీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మనం ఎంత మాట్లాడినా కూడా తక్కువే. మనం పొలిటికల్ లెవెల్ పొలిటికల్ దాంట్లోకి అడుగు పెట్టాలంటే కుళ్ళు, కుతంత్రం, మర్డర్లు, ఎన్నో 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 లఫంగి పనులు చేయాలి. అందుకని నాకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. రాజకీయంలోకి వెళ్ళడం ఇష్టం లేదు. ఇంతకు ముందు వెళ్ళాలనుకున్నా, కానీ అందులోకి వెళ్ళాలంటే లఫంగి పనులే చేయాలి. ఆ లఫంగి పనులు చేస్తే నాకు నచ్చదు, నేను వెళ్ళదలుచుకోలే. నేను ఇలానే ఉంటా, సూర్యాబాయిగానే ఉంటా, ఉన్న దానిలోనే బతుకుతా, నా షూటింగులు నేను చేసుకుంటా, ఏమన్నా చిన్న చిన్న సెటిల్మెంట్లు వస్తే చేసుకుంటా. నా దగ్గరికి ఎవరన్నా వస్తే నాకు తోచింది వాళ్ళకి ఇవ్వగలుగుతా, లేకపోతే అమ్మ ఇంతే ఉందమ్మా అని చెప్పి దండం పెట్టి పంపించు. సాయం మాత్రం ఆపనంటావు? ఆపను. సో ఇంకోటి, కోవిడ్ టైంలో కూడా ఒక పేషెంట్తో ఇష్యూ అయితే కూడా మీరు హాస్పిటల్ దాకా వెళ్ళి కూడా పెద్ద రచ్చ చేసి మీ దగ్గర ఉన్న అమౌంట్ కట్టి కూడా ఆ పేషెంట్ బయటకు తీసుకొచ్చారని చెప్పి విన్నాం మేము. అవును, కరెక్టే. అది మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు హాస్పిటల్. ఎక్కడో ఏంటో మా ఏరియాలోకి వస్తే చెప్తారు. ఒక్కరికైంది పోయా, చాలా మంది చేశారు. నా దగ్గర ఉండే అప్పుడు డబ్బులు ఉండే. మమ్మీ చనిపోయి అలా కొంచెం ఏదో ఫైనాన్షియల్గా ఇలా అయ్యా తప్ప ఉండే. చాలా మందికి నేను హెల్ప్ చేసిన, ఇంకా నేను చేస్తూనే ఉంటా. చాలా 10 రూపాయలు ఇచ్చేయాలో రూపాయి ఇస్తా, రూపాయి అన్నీ వేయలేనప్పుడు. సో ఉండే అప్పుడు ఉండే, ఇప్పుడు పైసలు లేవంటావు? 100% లేవు. నిజంగా లేవు పైసలు ఇప్పుడు? అంటే ఈ మంచి కోట్ వేసుకొచ్చా, వాచ్ పెట్టుకున్నా అని చెప్పి చాలా ఉన్నాయి అనుకుంటున్నారా? మీరు పెట్టుకునే స్పెట్స్ ఎంత ఉంటాయి రేట్? మీరే చెప్పాలి. అంటే మీ డ్రెస్సింగ్ బట్టి చూస్తే నాకు మినిమం ఒక రేంజ్ ఉంటుంది చెప్పి అనిపిస్తుంది. 10,000 20,000 అనుకుంటున్నాను. నేను ఫిలిం యాక్టర్ అంటే వాని జోబులో డబ్బు ఉందా లేదా అని ఎవ్వడు చూడ్డు, వాడు తిన్నాడా లేడా అని ఎవ్వడో చూడ్డు. నేను సినిమా వాడిని, నాకు డబ్బున్నా లేకపోయినా నేను ఈ మాత్రం మెయింటైన్ చేయగలిగితేనే నాకు ఆపర్చునిటీస్ ఉంటాయి. సూపర్, కరెక్ట్. అవునా కదా? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, సినిమా సినిమా సినిమా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చా, మీరు పిలిచారు, నేను తిన్నానో లేదో మీకు తెలుసా? నా జోబులో ఎన్ని పైసలు ఉన్నాయో మీకు తెలుసా? కానీ షోప్ టాప్ మాత్రమే తెలుసు. అరే ఇది బాగా ఉండరా, మస్తు పైసలు లేదు దగ్గర అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు, సారీ మీరు అనుకుంటున్నారు, కానీ నాకు నిండిందా లేదా అనేది నాకు మాత్రమే తెలుసు. సే ఎస్ ఆర్ నో? అది. సో అంటే నేను మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేసిన కాబట్టి సూర్యబాయ్ ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ ఏ బ్రాండ్ అంటారు చూసినావా? అది వాస్తవమే అనుకో. ఎందుకంటే గతంలో మీరు తిరిగిన ఫంక్షన్లు కానీ, మీరు చేసిన సేవా కార్యక్రమాలు కానీ, ఆ నెక్స్ట్ రాజకీయంలోకి ఎంట్రీ అవుతుంది కాబట్టి సో మినిమం బడ్జెట్ ఉన్నాయి సూర్యబాయ్ దగ్గర. ఎవరి దగ్గర పైసలు లేకపోతే ఎవరు ఏ పనులు చేస్తారన్నా? ఒక చిన్న విషయం చెప్తానా, నాకు పొలిటికల్ లైన్లోకి వెళ్ళాలని ఉంది, నిజంగా వెళ్ళాలని ఉంది. కానీ వెళ్ళాలంటే ఎన్నో ఈ వెళ్తానేమో అని చెప్పి భయం అవుతుంది. నిజంగా ఉన్న వాస్తవం చెప్తున్నా అన్న. ఇగో మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు మీడియా కావచ్చు, మీరు ఒక మాట తూలకపోవచ్చు. నేను కామన్ మ్యాన్ లాగా, కామన్ పీపుల్ నాతో చెప్తే నేను ఈ వర్డ్ మీ దగ్గర యూజ్ చేస్తున్నా, కానీ లేకపోతే నాకు యూజ్ చేసే ఉద్దేశం నాకు లేదు. 10 మందికి మంచి చేయాలంటే, వింటున్నావా, నేను మంచి చేయాలనుకుంటే అందులోకి పోతా. దేవుని దేవాల ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. నేను ఈ క్షణం ఇక్కడ కూర్చున్నా అంటే ఆ పైన దేవుడు శాసించాడు కాబట్టి ఇక్కడ కూర్చున్నా, అవునా కదా? అదే ఆ దేవుడు శాసించి నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళరా అని నన్ను పంపిస్తే ఈసారి మాత్రం 100% నేను వెళ్తా. కానీ ఈ లంగా చేయనన్న, ఎలాంటి పనులు చేయనంటావు? చేయను నేను. ఎందుకు అవసరం ఏముందన్న? 4 రోజులే బతుకుతామన్నా మనము, మాకు గ్యారంటీ లేదు. ఈ నుంచి పోయిన తర్వాత ఉంటామన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు వీడికి వచ్చేటప్పుడు ఒకటి గుద్ది పడదొబ్బిన నా బండిని, అయినా సరే అన్ని మూసుకొని వచ్చిన, అవునా కదా? అందుకు మనం ఇది మాత్రమే ప్రస్తుతం, ఇది మాత్రమే రియల్. వీటి నుంచి బయటకి ఏమైతే తెలియదు. ఉన్నంతసేపు ప్రేమించు, ప్రేమని పంచు, మంచితనం 10 మందికి చెప్పు. చెడు తవ్వలో వెళ్ళేటోని మంచి తవ్వలో వెళ్ళని విడువు. నేను కోరుకునేది అదొక్కటే అన్న. నా తల్లిదండ్రి నాకు అదే నేర్పించారు, నేను కూడా అదే నేర్చుకుని అదే చేస్తా. బలహీనుణ్ణి ఓ దుబ్బాలని చూస్తే నేను దేనికైనా తెగిస్తా. ఇప్పటి వరకు ఎంతమందిని కొట్టిరా మీరు? కొట్టిర్రా అంటే
నేనేం కావాలని కొట్లాడి కొట్టలే మాత్రం చెప్పకండి. లే కొట్టినా అన్న నేను కొట్టినా, కానీ కావాలని ఉట్టి కొట్టలే నేను. కావాలని ఎవడు కొడతాడు? ఒక చిన్న విషయము, ఆ. ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళే బాబు, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళే బాబు వెళ్ళరా 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 అంటే వాడు వెళ్ళడు. అవును. ఒక దెబ్బ కొడితే అన్న వెళ్తాడేమో, ఆ. వెళ్తాడేమో అనే ఉద్దేశంతో కొట్టినా అంతే. సో మరి రియాక్షన్ ఏం రాలే మరి అక్కడ నుంచి? వచ్చింది, వెళ్ళాడు స్కూల్కి వెళ్ళాడు. పంపించారు అయితే స్కూల్ స్కూల్కి పోయిండు. ఓకే. సో అలాంటి దాంట్లోకే హ్యాండ్ యూజ్ చేసినాం అంతే అన్న. సో కేసులు కానీ లేవన్నా, మనం అంత పెద్ద పెద్ద ఏం చేయలే అన్న, లేవు, ఏమి లేవు అంటే ఏం లేవన్నా. సో పక్కన అన్న అయిపోతే పనులు అంటావు, పక్కన వాళ్ళతో ఎట్లయితేనా ఏం లేవు అంటావు. నేను చెప్పిన చిన్న కాన్సెప్ట్ మాత్రమే, పిల్లగా స్కూల్కి వెళ్తారేడో ఒక చిన్న దెబ్బ అంటే దానికి క్లారిటీగా అర్థం అవుతుంది అన్న నాకు, ఎందుకంటే వ్యూస్ కూడా ఇప్పుడు చూసే వాళ్ళకి అసలు మీరు ఎలా అయినా అర్థం చేసుకోండి అన్న. నా ఆన్సర్ అయితే అదే. కాంట్రవర్సీ అయితే మీరు కాంట్రవర్సీగా వేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు చూసిన తర్వాత అరే అన్న ఏం చెప్పిండు, కాలికి ఇట్లా కొడితే ఆ స్కూల్కి పోయిన అని మాత్రమే అర్థం చేసుకుంటారు. సరే నిజంగా చెప్తారా, ఇదే వీడియో బయటికి పోతే మాత్రం మస్తు మంది పిల్లలను కొడతారు. ఎవరు అంటే సూర్యాబాయ్ ఇంటర్వ్యూ చేసిన అని చెప్పి చెప్తారు. మిమ్మల్ని కాదు, నువ్వేమన్నావు పిల్లలు స్కూల్ పోతారు అని చెప్పి కొడతారు అని చెప్పి చెప్పినావు. చిన్న పిల్లలు రోడ్ మీద ఏడా కనిపించిన స్కూల్ పోయిపోయారు అనుకో, రోడ్ మీద ఇంటర్వ్యూ చేసే పిల్లలు అందరూ కొడుతూనే ఉంటారు. ఏం లేదన్న, కొట్టని అలా కొడితే పోతారంటే పిల్లల తల్లిదండ్రులు అందరూ ఇంటికి వస్తారు. ఓకేనా అన్న, తల్లిదండ్రులే కొడతారు, బ్రదర్ అనేటోళ్ళే కొడతారు. ఇప్పుడు తల్లిదండ్రుల మాట విన్నప్పుడు స్కూల్లో సార్ మాట అయినా వింటారు కదా. అలా ఎవరైనా కొట్టవచ్చు. కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది కొడితే వింటారు. వాళ్ళకి ఏ భాష నచ్చితే ఆ భాషలో అయిపోయా. అలా నేను కూడా చిన్నప్పుడు స్కూల్ పోయేటప్పుడు పెద్ద లంగా నేను అసలు స్కూల్కే కానీ అన్నిట్లో మాత్రం పాస్ అయినా. లంగా అని చెప్పి మీరే చెప్పారు. స్కూల్లో ఎన్ని మార్కులు అంటే లంగా అంటే చిన్నతనం దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నా. నేను చిన్నగా ఉన్నప్పుడు అదే ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీకు? 10th లోనా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్న. నిజం చెప్పాను. అరే నిజం చెప్తున్నా, ఒక్కటి మాత్రం చెప్తానా. నేను మా నాన్న ఒక్కటే చెప్తుండే, అరే 10 మంది గుర్తు పెట్టుకోవాలంటే, 10 మంది నోట్లో నీ పేరు ఇలా తిరగాలంటే, ఒకటి మంచోడైనా ఉండాలి, ఒకటి లంగైనా ఉండాలి. నువ్వు ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటావరా అని అడిగిండు. మా ఇంట్లో వాళ్ళు మంచోళ్ళు, నేను లంగ పని చేస్తే ఇక ఇంత బతుకు వేస్ట్. సర్లే మనం చిన్నతనంలో కొన్ని లంగ పనులు చేసుకుంటూనే చదువు కూడా ఎంచుకున్నా నేను. నా MBA కంప్లీట్ అయిపోయింది. అది MBA గ్రాడ్యుయేట్ అయిపోయింది. ఏ కాలేజ్ అన్న? నేనా ఇక కాలేజ్ పేరు ఎందుకులే అన్న. కాలేజ్ పేరు వెళ్తే పెద్ద పెద్ద లిస్టులు వెళ్తాయి, అవన్నీ ఎందుకు, కాలేజ్ పేరు ఎందుకులే. చెప్పాలి కాలేజ్ పేరు వద్దులే అన్న. అట్లా అయిపోయింది. సరే అన్న, ఇవన్నీ పక్కన పెడితే ఓకే, సూర్యాబాయ్ దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉండే ఒకప్పుడు, కానీ ఇప్పుడు సూర్యాబాయ్ అన్ని కోల్పోయాడు చెప్పి నేను వింటున్నా. ఎందుకు అసలు ఏం జరిగింది మధ్యలో? ఒకప్పటి సూర్యాబాయ్కి ఇప్పుడు ఉన్న సూర్యాబాయ్ మధ్యలో చేంజ్ ఏమొచ్చింది మధ్యలో? లక్షల కోట్లు ఏం లేవన్నా నా దగ్గర. ఎవరు చెప్పి ఒకప్పుడు కూడా లక్షల కోట్లు లేవన్నా ఉన్నాయంట. మాది కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న. మా నాన్న ఒక కూలీ, మా అమ్మ ఇంట్లో ఉంటది, నేను సినీ ఫీల్డ్. సినీ ఫీల్డ్ ఇంకా ఈ రియల్ ఎస్టేట్ అవి ఏదన్నా సరే ఒక 10 రూపాయలు సంపాదించిన నేను వేస్ట్. నాకు తాగే అలవాటు లేదు, ఇంకా వేరే అలవాట్లు లేవు. నా దగ్గర ఉన్న అలవాట్లు ఒకటే, మంచితనం. నా గురించి నేను చెప్పుకోదు, మీరు మా ఏరియాలోకి వచ్చి ఎవరన్నా అడిగినా కూడా చెప్తారు. 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఇంట్లో పెడతా, 5 రూపాయలు ఒక రూపాయి ఫ్రెండ్స్కి పెడతా, 4 రూపాయలు ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పెడతా. ఇప్పటికి కూడా ఎన్నో ఫౌండేషన్స్కి, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం బ్రేక్ అయింది, మా మమ్మీ చనిపోయి, కొన్ని ఫౌండేషన్స్కి వాళ్ళకి కావాల్సినవి అన్ని ఫుడ్ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, ఇది బాగా ఇస్తుండే. ఈ మధ్యనే కొంచెం వేయలేకపోతున్నా, కొంచెం ఇన్కమ్ కూడా తక్కువ అయిపోయి, కొన్ని షూటింగ్స్ లేక మమ్మీ చనిపోయి, మమ్మీ చనిపోయి కొంచెం లో స్టేజ్లో ఉండి అలా అయిపోయింది. ఇన్ని రోజులు సరే అలా నా నుంచి వాళ్ళకు వెళ్ళట్లే అనే బాధ అయితే నన్ను వేధిస్తుంది. అందుకు ఇప్పుడు రాకెట్ లాగా దూసుకెళ్ళిపోదామని చూస్తున్నా. సో అమ్మ ఎలా చనిపోయింది అన్న? క్యాన్సర్తో చనిపోయింది. ఉన్న ఆస్తులన్నీ కూడా ఇంకా పోనీ అన్న, ఎందుకు అందరు అదే అడుగుతుర్రు. అమ్మకు టైం వచ్చింది, అమ్మ వెళ్ళిపోయింది. సో అమ్మతో బాండింగ్ ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఓల్డ్ సిటీ అంటేనే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కొంచెం మాస్ ఏరియా వేరే లెవెల్ ఉంటుంది ఓల్డ్ సిటీ అంటే. అమ్మతో బాండింగ్ చాలా బాగుండే అన్న.
అమ్మ లేకపోతే నేను లేను అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ మనకు మనకు పుట్టుక ఒక్కసారే, పుట్టేది ఒక్కసారే, అవును బతికేది కొద్ది రోజులే, అవును పాపపుణ్యాలు మన ఎంబడి వస్తూనే ఉంటాయి. సరే అమ్మ టైం తీరిపోయింది, అమ్మ వెళ్ళిపోయింది. అక్కడ నుంచి చూసినా కూడా మా అమ్మ, నాది ఏ మచ్చ కూడా మా అమ్మ కనిపించద్దు. బతికి 4 రోజులు మంచిగా బతుకుదాం, వెళ్ళిపోదాం అంతే. సో అమ్మ ఎప్పుడు ఏమంటుండే అన్న, అమ్మ డ్రీమ్, అమ్మ గోల్ అంటూ ఒక కొడుకు పెద్దగా ఈ స్థాయిలో ఉండాలని చెప్పి ప్రతి చలి చిన్న ఉన్నప్పటి మా నుంచి చెప్తూ అమ్మకు ఉంటాడు. నాలో నచ్చేది ఏంటంటే, మా అమ్మ కూడా సోషల్ వర్కరే. ఓ సూపర్. చాలా సోషల్ వర్కర్ మా అమ్మ. నీలో నచ్చేది ఏంటంటే నువ్వు ఒకవేళ టైం పడితే నిన్ను నువ్వు అమ్ముకొని కూడా 10 మందికి యూజ్ అయ్యేలాగా అలాంటి వ్యక్తి నువ్వు. అలాంటి వ్యక్తి నా కొడుకు అయినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అమ్మలో నచ్చింది, అమ్మలో నచ్చింది అంటే అమ్మలో నచ్చని అంటే అమ్మ నువ్వు నచ్చని క్వాలిటీస్ నాలో నచ్చని క్వాలిటీస్, అమ్మకి నాలో నచ్చని క్వాలిటీస్ ఏం లేవన్నా. అందరినీ మంచిగా చూసుకుంటా నేను. నచ్చని క్వాలిటీస్ అన్న, ఒకవేళ నచ్చని క్వాలిటీస్ ఉన్నా కూడా అమ్మ బయట పెట్టదు. మా అమ్మనే కాదు, ఎంత ఏది చేసినా కూడా ఒక తల్లికి ఒక కొడుకు ఆ బాండింగ్ అట్లా ఉంటుంది. తల్లి ఆయనకి వేసుకొస్తుంది ఆ కొడుకు తప్పు చేయడం అని. సో అమ్మ పేరెంట్స్ చివరిగా మీతో మాట్లాడిన మాటలు, చివరిగా నాతో మాట్లాడిన మాటలు ఏంటంటే అన్న, చాలా అంటే నాతో మాట్లాడలేదు. ఎంతసేపు ఒక్కోటి మాయమైపోయి, కార్లు వెళ్ళిపోతున్నాయి, అవి వెళ్ళిపోతున్నాయి, బంగారం వెళ్ళిపోతుంది, అన్నీ వెళ్ళిపోతుంది, నాకు ఏం జబ్బు, ఏం ప్రాబ్లం, ఏం కథ, ఎంత టెన్షన్ పడుతుంది, ఎంత బక్క అవుతుంది, ఎంత నల్లగా అవుతుంది, అసలు ఏం జరుగుతుంది, కుల్లి 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 అంటే అంటే ఎప్పుడు చూస్తుంటాం కదన్నా. ఇంటిగా కనిపించే వస్తువు కనిపించకపోతే ఎట్లా అనిపిస్తుంది చెప్పు మనిషికి. సంథింగ్ ఏదో అవుతుందని చెప్పి అంతెందుకు, మా అమ్మ చనిపోయేటప్పుడు నేను లేనన్నా, ఇంత చూసుకున్నా నేను. మా అమ్మ చివరి చూపు కూడా నేను లేను. అయ్యో, మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చినాను. ఓకే, అప్పుడు ఎక్కడికి వెళ్ళారన్నా? ఒక నా లైఫ్లో ఒక శని ఉండే అనమాట, ఒక దరిద్రం. ఆ పేరు నేను చెప్పదలుచుకోలే. వరెస్ట్ అంటే వరెస్ట్, ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు, అంత అసహ్యం నాకు. వాళ్ళు ఉండడం వల్ల నేను చివరి చూపు కూడా చూసుకోలేకపోయినా. లాస్ట్ చివరి చూపు కూడా చూడలేనా, అది మాత్రం నేను చనిపోయేదాకా మర్చిపోన్నాను. చనిపోయేదాకా నేను మర్చిపోను. మా అమ్మ అంత చూసి నేను ఏం చూసుకునే వాళ్ళు ఉన్నారన్న మా అమ్మ చనిపోయేటప్పుడు. అంత చూసుకున్నా నేను చూడలే అన్న మా అమ్మ చనిపోయేటప్పుడు. సో నాన్నతో ఎట్లుంటా అన్న? ఇక నాన్న ఓకే అన్న, ఇప్పుడు కొంచెం మమ్మీ చనిపోయింది కదా, కొంచెం డల్గా ఉన్నాడు. ఇక నేను కూడా డల్ అయిపోతే ఇక ఎట్లుంటుంది చెప్పండి. ఎంతమంది అన్న ఫ్యామిలీ మీరు? నేను, మా చెల్లె, మా అక్క, వాళ్ళిద్దరు మ్యారేజెస్ అయిపోయినాయి. నేను నాన్న. ఓకే, నువ్వు ప్రజెంట్ ఇంట్లో నువ్వు నాన్న ఉంటావు? అవునవును. సో ఇక నువ్వు నాన్న ఉంటారు కాబట్టి ప్రతి నిమిషం కూడా అమ్మ లేని రోడ్డు కనిపిస్తుంది. అవునవును, 100% కనిపిస్తుంటుంది. అంటే బయటికి వెళ్ళాలన్నా ఫస్ట్ లేవగానే అమ్మని క్లీన్ చేసి వంట పెట్టి మనకు పెట్టిన తర్వాత తను తినేది. సో ఇప్పుడు మీరే ప్రిపేర్ చేసుకుంటున్నారన్న? ఇక వస్తుంది, పని ఆమె వస్తుంది. సో అమ్మని అయితే ఎప్పుడు మిస్ అవుతూ ఉన్నారు చాలా. సరే అన్న, అమ్మ ఇప్పుడు మన మధ్యలో లేదు కాబట్టి, సో అమ్మకి ఇంకా చెప్పలే, నువ్వు జల్దీ చనిపోయావు అమ్మ, ఇంకా కొన్ని విషయాలు నీతో నాకు షేర్ చేసుకోవాలని ఉంది అంటే, ఇంకా ఏమున్నాయి విషయాలు అమ్మతో చెప్పాల్సిన విషయాలు? అమ్మతో ఎట్లా అంటే ప్రతి విషయం అమ్మతోనే చెప్పేటోని నేను. ఏ విషయం అమ్మ దగ్గర దాచటోనే కాదు. అన్ని విషయాలు అంత బాగాలేనప్పుడు కూడా మమ్మీ చనిపోతుందని నాకు తెలుసు. ప్రతి విషయము అంటే కొత్తగా షేరింగ్ చేసుకోవాలని ఏం లేదు, ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉంటుండే మేమిద్దరం. ఏదైనా సరే బాగా సపోర్ట్ చేసేది అమ్మ. సో అమ్మని ఎప్పుడు మిస్ అవుతూ ఉంటారు. సో ఏం లేవు అనమాట అమ్మకి చెప్పాల్సిన. ఇంకా అన్నీ అంటే ఏదైనా సరే నాకు ఏ విషయాన్ని కూడా పెండింగ్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అనిపించిందో చెప్పేయడమే అలా. కానీ నాది ఒక మూవీ మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు, దానికి చాలా బడ్జెట్ కూడా అయింది. ప్రొడ్యూసర్ నేనే, హీరో నేనే. అదొక దెబ్బ. ఇంకా 30% ఉంది షూటు. ఎలా అయినా సరే ఆ మూవీ కంప్లీట్ చేసి అమ్మను థియేటర్ తీసుకెళ్ళి చూపించాలని నా డ్రీమ్ ఉండే. అవ్వలేదు ఆ డ్రీమ్. సో అదొక్కటి మిగిలిపోయింది. సో త్వరలో ఆ మూవీ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో సరే, లైఫ్లో ఇన్ని అప్ అండ్ డౌన్స్ చూసారు మీరు. సో వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏం చెప్తారు? లైఫ్ అంటే ఏంటంటే అన్న, లైఫ్ అనేది ఒక ఐస్ క్రీమ్ లాంటిది. ఫ్రిడ్జ్లో పెట్టినంతసేపే అది మంచిగా ఉంటుంది. అది ఒక్కసారి ఫ్రిడ్జ్లోంచి తీసామనుకో కరిగిపోతుంది. ఉన్నప్పుడు మాత్రమే నిలబెట్టుకోండి,
తినాలనిపిస్తే తినండి, ప్రేమించాలనిపిస్తే ప్రేమించండి, 10 మందికి సాయం చేయాలనిపిస్తే సాయం చేయండి, తల్లి తండ్రిని మంచిగా చూసుకోండి. ఈ తాగుడు, ఈ పిల్ల షోకులు అవి ఇవన్నీ వద్దు. మీకు నచ్చకపోయినా పేరెంట్స్ చెప్పిన జాబ్ చేయండి. సరే మీకు నచ్చిన జాబ్ అయితే చేయండి. మంచి నచ్చిన జాబ్ చేసుకుంటూ 10 మందికి పెట్టాల్సిన అవసరం లే. నచ్చిన జాబ్ చేసుకుంటూ నీ పేరెంట్స్ మంచిగా చూసుకొని చాలు ఈ లైఫ్ అని హ్యాపీగా ఉండండి. నేను చెప్పేది ఒకటే, ఈ కొట్లాటలు వద్దు, ఈ పంచాయతీలు వద్దు, 10 మంది నోట్లో మన పేరు వద్దు, ఇవన్నీ అవసరం లేదు. జాబ్ చేసినామా, తల్లిదండ్రిని సంతోష పెట్టినామా, వాళ్ళకి చెడ్డ పేరు లేకుండా ఉన్నామా, వెళ్ళిపోయినామా. సో మిమ్మల్ని నేను ఎందుకు వాట్ ఈస్ లైఫ్ అని చెప్పి అడిగినా అంటే, సో మీరు లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ చూసారు చాలా. సూర్యాబాయ్ అంటే ఒక అప్ అండ్ డౌన్స్. సో ఇటు యాక్టింగ్ ఫీల్డ్ కానీ, అటు ప్రజాసేవ కానీ, సో ఇటు ఇంట్లో ఫ్యామిలీని కాపాడుకుంటా, సో మదర్ మీరు, ఫాదర్ అని చెప్పారు, ఇవన్నీ కాపాడుకుంటా ప్రతి ఒక్కటి మీరు అనుభవించి ఓల్డ్ సిటీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి నేను అడిగిన. ఎందుకంటే అక్కడ ఆ కల్చర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హైదరాబాద్లో ఓల్డ్ సిటీ అంటే కొంచెం డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. అవును. సో ఆ కల్చర్ నుంచి కూడా మీరు ఈ స్థాయికి వచ్చి కూడా ఇట్స్ నాట్ ఈజీ. నాట్ ఈజీ. ఎందుకంటే ఒక జీరో స్టేజ్, యాక్చువల్లీ జీరో స్టేజ్. ఫస్ట్ లైఫ్ స్టార్ట్ చేసిన జీరో నుంచి ఈ రోజు మీ ముందు కూర్చునే స్థాయికి ఇప్పటికి కూడా ఇన్ని పోగొట్టుకున్న తర్వాత కూడా ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి రావడం ఒక్కరి సపోర్ట్ లేదు. ఫ్రెండ్స్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్. ఫ్యామిలీ సపోర్ట్ అని అనొద్దు. ఫ్యామిలీ ఎంతవరకు చూసుకోగలదు? ఇంటికి వచ్చిన అన్నం పెట్టి మంచి మాటలు చెప్పి ఇది నాన్న అది నాన్న ఇదే. ఎందుకంటే ఫ్యామిలీని ఎప్పుడు అనొద్దు, ఫ్యామిలీ సపోర్ట్ అని కూడా అనొద్దు. అవునా కదా? మన ఫ్యామిలీ మనకి ఏం చేయలేదు అనే మాట ఎప్పుడు అనొద్దు. వాళ్ళు మనకు జన్మనిచ్చిర్రు, అది పెద్ద గిఫ్ట్. రెక్కలు వచ్చేదాకా చదివించిర్రు కష్టపడి, దానికన్నా ఇంకేం అవసరం లేదు. రెక్కలు వచ్చేదాకానే ఫ్యామిలీ. మనకు రెక్కలు వచ్చిన తర్వాత ఏ వేలో వెళ్ళాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. పేరెంట్స్ ఇయ్యాలి రేపు భయ్యా నాకు ఎంత ఇరిటేషన్ వస్తుందంటే, ఒక్కొక్క గబ్బు నా కొడుకు చిన్న ఈ లంగా పిల్ల అందరు అలా లేరు. పిల్లాలని తల్లిదండ్రి మొన్న ఒక చూసా భయ్యా, వాడిని చూస్తే ఇట్లా నరకాలనిపించింది నాకు వాట్సాప్ వచ్చింది. పిల్ల మాట ఏని తంతున్నాడు. సారీ ఈ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు. నాకు ఎంతో బాధ అనిపించింది. నాకు అనిపించి ఈ మాట యూజ్ చేస్తున్నా. ఎట్లా దంతులు భయ్యా ముసలామి నాన్న అమ్మ వాడు గిటం కనిపిస్తే ముక్కలు నరికి వెళ్ళాలని ఉంది నాకు. ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి. అరే పెళ్ళాం పోతే పెళ్ళాం వస్తుంది రా, ఫ్రెండ్ పోతే ఫ్రెండ్ వస్తారా, తల్లి తండ్రి పోతే రారా. ఎప్పుడు తెలుసుకుంటారా నాయన మీరు? తల్లి లేని నాకు తెలుసురా బాబు. నా తల్లి చనిపోయి 14 నెలలు అవుతుంది. ఆ లోటు ఏందో నాకు, నేను ఎంత సఫర్ అవుతున్నా నాకు తెలుసు. ఒక పిల్ల వచ్చినా కూడా ఫీల్ చేయలేదు, ఫ్రెండ్ వచ్చినా కూడా ఫీల్ చేయలేడు. నా కొడుకు సపోర్ట్ చేయడు. నా ఎంబడి బాయ్ ఉన్నాయంటే ఆ బాయ్ వెనకనే ఉంటాడు. ఎవ్వరు వచ్చి సపోర్ట్ చేయడు బిడ్డ. నేను నువ్వే లేపుకోవాలి. నా ఎంబడి ఆ తోపుండు, ఈ తురుముండు, ఆ గోల్డ్ మెన్ ఉండు, ఈ సిఏ ఉండు, ఆ ఎస్ఏ ఉండు, ఏ లంగా నా కొడుకు రాడు. నీకు నువ్వే, నీ ఫ్యామిలీనే వస్తుంది. కరెక్ట్, ఫ్యామిలీనే వస్తుంది అన్న మన ఎంబడి. మంచి చేసినా చెడు చేసినా ఏది చేసినా మన ఫ్యామిలీనే మనతో పాటు ఉంటది. అవునా? ఏ లంగనా కొడుకు కూడా రాడు. నీ దగ్గర రూపాయి జోబులో ఉంటేనే ఆ రూపాయి అయిపోయేదాకా నీ దగ్గర ఉంటాడు. ఆ రూపాయి అయిపోయిందా వెళ్ళిపోతాడు సైడ్ కాడు. కానీ నీ పేరెంట్స్ అట్లా కాదు. నీ దగ్గర రూపాయి ఉన్నా రూపాయి లేకపోయినా, నువ్వు పని చేసినా పని చేయకపోయినా నా కొడుకు నా బిడ్డ అన్నం పెడతారు. 10 ఇళ్లలో పని చేసి వచ్చైనా అన్నం పెడతారు. అది పేరెంట్స్. అలాంటి పేరెంట్స్ ని లంగ ముండలు, లంగ నా కొడుకులు అనాథాశ్రయము, రోడ్డు మీద అక్కడ నాకేంది, మా అన్న ఉన్నాడు, నా పెళ్ళాముంది, నా అత్తగారు ఉన్నారు, మా అమ్మ ఏ తీసుకొచ్చి పెట్టాడు. కుల్లా చెప్తున్నాను. మొన్న చెప్పినా కదా బాయ్, నాకు ఇంకా బీపీ అది తిరుగుతుంది, నా మైండ్లో రన్ అవుతుంది. ఎట్లా తంతుండు భయ్యా నా కొడుకు. తంతునే ఉండు చూసిన రోడ్డు పైన తంతునే ఉండు. వాని అడ్రస్ దొరకాలి కానీ నా కొడుకుది. చూసిన చాలా బాధాకరమైన వీడియో. వాని అడ్రస్ దొరకాలి. ఎందుకు రాదు అంటున్నావు? నిన్ను కన్నందుకు అంటున్నావా? నిన్ను పెంచినందుకు అంటున్నావా? నీకు పెళ్లి చేసేందుకు అంటున్నావా? నీ పిల్లలకి చాకరీ చేసేందుకు అంటున్నావా?
ఎందుకు అంటున్నారా? అమ్మ లేనప్పుడు తెలుస్తుంది అమ్మ లేని లోటు అని. నీ అమ్మ లేనప్పుడు తెలుస్తుందా వాల్యూ నా కొడక? అవును. నీ పెళ్ళాం ఉండదు. అవును. ఇప్పుడు సొసైటీ ఎట్లుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకన్నా మంచి చూసుకుంటాడు వచ్చేదనుకో బిడ్డ, మొగుడే గుర్తు రావడానికి ఇంకో తీసుకొని దెంగేస్తుంది, అప్పుడు అర్థమవుతుంది. తల్లి అట్లా కాదు, అవును. ఏం చేసినా కూడా నీ దగ్గరే ఉంటది తల్లిదండ్రి. అవును. అది సారీ ఓకే, ఓకే, తప్పుగా అనిపిస్తే యా, యా. మీరు జనాలకి నేను ఏదో తప్పు ఉద్దేశంతో అనలేదండి. Frustration లో ఒకవేళ వచ్చేసి ఫ్రస్ట్రేషన్ లో నేను అన్నాను, నన్ను తప్పుగా ఎవరు అనుకోవద్దు. మీకు ఒకవేళ తప్పు అనిపిస్తే నేను ఓల్డ్ సిటీలో ఉంటా, నాతో కొత్తగాలనుకుంటే దీని గురించి నాకు సమాధానం చెప్పాలంటే మీరు ఓల్డ్ సిటీకి వచ్చి నా అడ్రస్ అడగచ్చు, ఎవరైనా చూపిస్తారు. ఈ ప్రతి ఒక్క మాటకి ఈ మీడియా వాళ్ళకి కూడా మీరు కాల్ చేయాల్సిన అవసరం లేదు, మీడియాకి నెగిటివ్ కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ నా పేరు, నేను కార్వాన్ లో ఉంటా, యూట్యూబ్ లో వచ్చినా కూడా వస్తుంది. డైరెక్ట్ నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటే నాకే డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ప్రతి క్వశ్చన్ కి నేను సమాధానం చెప్తా. సో ప్రతి దానికి ఎస్. సో బీభత్సంగా ఫ్రస్ట్రేషన్ ఉన్నారన్న మీరు మాట్లాడుతుంటే Frustration మాకే భయం కాదన్నా, అవుతుంది. ఉన్న అవును, వాస్తవం సమాజంలో చెప్తున్నా. జరుగుతున్న కరెక్టే, ఉన్న వాస్తవం. వాస్తవం చెప్తున్నా అన్న. అవును. ఇప్పుడు దొంగతనం ఎందుకు చేయాలి నువ్వు? అవును. నీకు కాలు లేవా? అంతెందుకన్నా, ఇప్పుడు నా దగ్గర ఒకప్పుడు ఉండేటివి, ఉమ్. డబ్బులు ఉండేటివి, ఉమ్. 10 మంది సాయం చేసేటోని. ఉమ్. ఇప్పుడు నా దగ్గర లేవని చెప్పి నేను అనుకోవట్లే. ఉమ్. ఎందుకు తెలుసా? నా కాళ్ళు ఉన్నాయి, ఉమ్. చేతులు, ఉమ్. కళ్ళు, ఉమ్. ఇవన్నీ. ఇంత ఆస్తి పెట్టుకొని ఆస్తి ఎందుకు లేదు నా దగ్గర? మీరు కూడా ఎందుకు నా దగ్గర ఆస్తి లే అనుకుంటున్నారు? ఉమ్. ఇవన్నీ నా ఆస్తి. ఇవే మీ ఆస్తి అంటారు. నా ఆస్తి ఇవే. మళ్ళా మన ఆరోగ్యం మంచిగా ఉందనుకో, అదే మన ఆస్తి. ఉమ్. ఆరోగ్యం మంచి లేకుండా 100 కోట్లు ఉన్నా కూడా వేస్ట్. వృధా. ఆ ఊపిరి సినిమా ఉందా, అవును. నాగార్జున గారిది, అవును. ఎన్ని కోట్లు ఉంటాయి? అవును. అవునా వీల్స్ కదా? బాగా తిరుగుతాడు. ఏం లాభం? ఉమ్. అవునా కదా? అవును. అలాంటి దుస్థితి మనకు లేదని చెప్పి హ్యాపీ ఫీల్ అవ్వాలి. అవునా కదా? అవును. మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవో, తింటున్నాము లేవు, మంచి బట్టలు వేసుకుంటున్నాము, అది తల్లిదండ్రి కుట్టియచ్చు, మనం కుట్టియచ్చు, లేదా ఎవడో దోసు కానీ ఏదో అప్పటి మర్షానికి ఏదో మన అవసరం కుట్టియచ్చు, మనం వేసుకోవచ్చు. ఉమ్. అవునా కదా? అవును. ఇన్ని ఉన్నాయా నాయన మన దగ్గర? మంచి నడుస్తున్నాం, ఉమ్. నవ్వుతున్నాం, మాట్లాడుతున్నాం. మాట్లాడలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కళ్ళు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అవును. కాళ్ళు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉమ్. మనకి ఇవన్నీ ఇచ్చింది దేవుడు. సో అవే మీ ఆస్తి అంటారు. ఇవే మన ఆస్తి. ఓకే. దీన్ని నమ్ముకో. ఉమ్. వింటున్నావా? ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ నువ్వు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను చనిపోయినా కూడా నా ఏ పార్ట్ కూడా ఖరాబ్ అవ్వద్దనా. నేను ఆల్రెడీ సైన్ కూడా వేసేసిన. ఓకే. నా కళ్ళు కావచ్చు, నా బాడీలో ఏదైతే యూజ్ అవుతుందో ఇచ్చేయడానికి నేను రెడీ. ఎందుకంటే ఎట్లయినా మట్టిలోకే పోతాం. అవును. ఎవరికి ఒకరికి యూజ్ అవుతాయి కదా. అవును. మంచి ఆలోచన అది. మీరు కూడా అలానే చేస్తారని చెప్పి మనస్ఫూర్తి నేను కోరుకుంటున్నా. ఓకే. తర్వాత మీ ఇష్టం. సో అన్న ఇవన్నీ పక్కన పెడితే, సో ఇప్పుడు సూర్యాబాయ్ వాట్ ఈస్ సూర్యాబాయ్ అని ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది, మీరు చేసినది అవన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు యాక్టర్ సూర్యాబాయ్ దగ్గరికి వస్తాం. సారీ, యాక్టర్ సూర్యనే అంటున్నాను, సూర్యాబాయ్ అయిపోయింది ఇప్పుడు. సో యాక్టర్ సూర్య దగ్గరికి వస్తే చాలా సినిమాలు చేశారు. సో రామ్ తో కానీ, పవన్ కళ్యాణ్ తో కాటం రాయ్ లో కానీ, సో ట్రిబుల్ లో ఎన్టీఆర్ డూప్ కూడా చేశారు. సో చాలా మంచి మంచి సినిమాలు చేశారు. కానీ గుర్తింపు వచ్చిందని చెప్పి అనుకుంటున్నారా? గుర్తింపు రాలేదన్నా, అది రాలేదన్నా. ఎందుకంటే అన్న, మా నాన్న ఒక డైరెక్టర్ కాదు, మా మామ ఒక ప్రొడ్యూసర్ కాదు, మా ఫ్యామిలీలో సినీ ఫీల్డ్ లో ఎవ్వరు లేరు. అలా అని చెప్పి విల్ పవర్ తో పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎగ్జాంపుల్ రవితేజ గారు. రవితేజ గారు గ్రేట్ పర్సన్. ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డాడో. అదే కృష్ణనగర్ లో వస్తుండే, అదే కృష్ణనగర్ లో బావచ్చి హోటల్ దగ్గర కూర్చుంటుండే. నేను పైకి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఒక రవితేజ పేరు మాత్రమే తీస్తా అన్న. నాకు ఎవరు ఏ బొంగుగాడు నాకు షూటింగ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఆ ఒక్కదాని మీద నేను బతుకుతలేను. సో మీరు ఒక యాక్టింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు, అయినా మాట్లాడుతున్నారు. అవునన్నా, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇందాకనే ఒక విషయం చెప్పిన, నేను సినీ ఫీల్డ్ మీద నేను బతుకుతలేనన్నా. నా కాళ్ళు చేతులు గట్టిగా ఉన్నాయన్నా. నీకు 1.5 year నుంచి ఉన్నా ఫ్రీగా. ఎంతో మందికి ఎంతో చేశాను ఇండస్ట్రీలో. లాక్డౌన్ లో కూడా ఎవడన్నా వచ్చి పలకరించిందా? ఎవడన్నా వచ్చి నాకు ఆఫర్ ఇచ్చిందా? పోనీ ఇప్పుడు కష్టపడదామంటే పైకి రాణిస్తలేరు. ఎప్పుడు ఆయన తొక్కుదామా అనే చూస్తున్నారు. ఇంకేదన్నా పైకి వచ్చేది ఆ జమానాలో కాబట్టి రవితేజ గారు పైకి వచ్చారు. ఈ జమాన్లో రాలేడు. ఈ జమాన్లో రావాలంటే మస్తు డబ్బు ఉండాలి, పొలిటీషియన్ కొడుకై ఉండాలి, లేకపోతే పెద్ద హీరో అల్లుడై ఉండాలి. ఆ అల్లుళ్ళకే లేవు ఛాన్సులు. మనమెంత పొక్కలం.
లైక్ టు బి ఫ్రాంక్ చెప్తున్నా నేను. ఓకే. ఆ టైంలో కాబట్టే రవితేజ గారు పైకి వచ్చిర్రు. ఈ టైంలో ఆ మరో రవితేజ గారిని పైకి రానియ్యరు. అంటే మన టాలీవుడ్ లో ఉన్నన్ని అవకాశాలు ఏ వుడ్ లో లేవు. ఉన్నాయన్న అవకాశాలు ఒక చిన్న మాట చెప్తానా, అవకాశాలని మీరు అంటారు. ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు. మన తెలుగు ఆర్టిస్టులను వదిలేసి టాలెంట్ ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉంది తెలుసా? బేభత్సంగా ఉంది. ఈ టాలెంట్ ఎక్కడో బయట నుంచి తెచ్చుకుంటారు రౌడీలని. ఏం వాళ్ళ దగ్గర ఉన్నది ఏంది, ఇది ఉన్న దగ్గర లేనిదేంది చెప్పు నాకు, చెప్పనా? సరే నా దగ్గర టాలెంట్ ఉందన్నా, నేను నిరూపించుకుంటా. ఇప్పుడు మన మాస్కా దాస్ విశ్వక్సేన్ ఉందా, డబ్బు ఉంది కాబట్టి, తెలివి ఉంది కాబట్టి, దమ్ ఉంది కాబట్టి, ఫేట్ చేయగలడు కాబట్టి డబ్బులు పెట్టిండు, తీసిండు, పెంచుకుండు. అవునా కదా? ఆయన దగ్గర ఉంది, ఆయన చేసుకుండు. అవునా కదా? లక్కు కూడా ఆయనకు సాత్ ఇచ్చింది. నేను కూడా ప్రయత్నిద్దామని చూసా. ఏదో ఒక తారమార్లు అవుతుంటాయి కదా, కొద్ది రోజులు ఎండ, కొద్ది రోజులు వాన, కొద్ది రోజులు చీకటి. అవునా కదా? మళ్ళీ ఎండాకాలం మళ్ళీ వస్తుంది. అది వెలుగులో కొట్లాడేటోని నమ్మనన్నా, దమ్మున్న అయితే చీకట్లోనే కొట్లాడాలి. సో గట్టిగా ఫిక్స్ అయిపోయారు నేను మాట్లాడుతుంటే. అంతే. నాకు తెలిసి సినిమా మీ తీసేపోయే సినిమా పిచ్చెక్కిస్తుంది అనుకుంటున్నాను. పిచ్చెక్కించడమా? చెప్పనన్నా, నాకు చెప్పడం ఇష్టం లేదు అన్న. ఎలుగులో ఎవడైనా కొట్లాడతాయన్నా. అవునా కదా? చీకట్లో కొట్లాడుతు నా కొడక చూద్దాం. సో ఇప్పుడు వచ్చే సినిమా పేరు ఏం పేరు అన్న? సుపారి. పేర్లో కూడా సుపారి పెట్టినామేమో. ఇక అంటే పెట్టొద్దానా? మీ రియల్ లైఫ్ స్టోరీ అనుకోవచ్చా? రియల్ లైఫ్ స్టోరీ ఎందుకన్నా? నేను సుపారీలు ఏం తీసుకుంటా? సుపారీలు తీసుకుని మర్డర్లు ఏమైనా చేస్తున్నా? కాదంటావు. సుపారీ అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటే తెలుసా, చలో ఒక వేయాలంటే సుపారీ తీసుకోవాలి. నా సినిమాలో అట్లుండదు, రివర్స్ ఉంటది. మొత్తం జనాలకి ఒక మెసేజ్ ఉంటది. సుపారీ వర్డ్ కి నా స్టోరీకి సంబంధం ఉండదు. సుపారీ అంటే ఓన్లీ సుపారీ చేసుకుని 5,000 10,000 గుంజుడు ఇది కాదు. అవునా? సుపారీని ఇంకొక పద్ధతిలో కూడా చేయొచ్చు. అది ఇప్పుడు సూర్యాబాయి చూపిస్తున్నాయి నేను. సుపారీ అంటే సుపారీ చేసుకొని చంపడమే కాదు, ఆ సుపారీ తీసుకొని కూడా ప్రేమతో మార్చవచ్చు అనేది నా స్టోరీ. ఓకే ఓకే. సో మీరే రాసుకున్నారా అది? యా, అన్ని నేనే. ప్రతి ఒక్కరూ సుపారీ తీసుకున్నారా వేసి వాడితే అది ఇది కాదన్నా. జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నావు చెప్పు నువ్వు? ఏం మెసేజ్ ఇస్తున్నావు? అది ఒక మెసేజా? నేను పెట్టిన పేరు సుపారీయే, నేను మార్చను, నాకేం ఫైనాన్షియల్ లో ఉన్నా, ఇంకా 6 నెలల తర్వాత పైసలు వస్తాయి, సినిమాని రిలీజ్ చేస్తా. ఆ సినిమా సుపారీ పేరుకి ఆ స్టోరీకి సంబంధం ఉండదు. అరే అంటే సుపారీ అంటే ఇలానే కాదురా, ఇలా కూడా చేయొచ్చురా అని కొంతమంది మారకపోతారా? నాకు ఆ డబ్బులు రాకపోయినా పర్లే, ఒక్కరోజు నచ్చినా చాలు, నేను ఓటీటీలో అయినా రిలీజ్ చేస్తా, లేదంటే డైరెక్ట్ ఫేస్బుక్ లో పెట్టేస్తా సినిమా. డైరెక్ట్ పెట్టేస్తా. మారుతారు కదన్నా. మార్పు కోసం నా ప్రయత్నం. ఇంకా నరకడము, చంపడము ఇదే కాదన్నా. మారాలి. అవునా కదా? మన దేశం కోసం మారాలి, మన కోసం మారాలి. అవునా కదా? జై శ్రీరామ్ ఎందుకంటాం? హిందుత్వం కోసం మారాలి. అందరు ఒకటే. ముస్లిం అని చెప్పి తేడా లేదు, సిక్కులు అని చెప్పి తేడా లేదు, మనం ఒకటే. అందరిది ఒకటే రక్తమే. అన్ని రక్తాలు చూసి సినిమా పోనీ. ఇప్పుడు ప్రతి ఒక్కరు రాకపోయినా ఒక్కొక్క క్యాస్ట్ లో నుంచి ఒక్కరు చూసినా కూడా వాడి 10 మంది కన్నా చెప్పుకొని ఉంటుందా? చెప్తాను. 10 మందిలో ఒక్కరైనా మారరా? నా ప్రయత్నం అదే. అదే మీ ప్రయత్నం ఏదైతే మీరు కొనసాగిస్తారో మనస్ఫూర్తి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. ఇక చివరిగా సూర్యాబాయి డ్రీమ్ గోల్ అంటే ఏంది చెప్తారు? నా డ్రీమ్ అన్న అంటే ఇది చేస్తే లైఫ్ కి ఇది రావరా బాబు అనిపించింది అన్న. ఏంటంటే అన్న, నాకేం లే అన్న, నాకు ఒక ఫౌండేషన్ ఓపెన్ చేయాలని ఉందన్న. ప్రస్తుతానికి అయితే నాకు అంత డబ్బులు లేవు. ఒకప్పుడు బాగా హిమ్మత్తు ఉండే నా దగ్గర. ఒక ఫౌండేషన్, ఎక్కడ కూడా ఆకలి చావు అనేది ఉండొద్దు. ఫౌండేషన్స్ SNS ఫౌండేషన్ పేరు కూడా ఫిక్స్ అయిపోయినా. శివనాగ సూర్య, శివమ్మ మా అమ్మ పేరు, నాగప్ప మా నాన్న పేరు, సూర్య నా పేరు. శివనాగ సూర్య ఫౌండేషన్ ఇదొకటి. తల్లిదండ్రిని చూసుకొని లంగనా కొడుకులు ఎవరైతే ఉన్నారో
ఆ లంగనా కొడుకుల్ని ఈ ఫౌండేషన్లో పెట్టుకోవాలని ఇది ఏంటో ఫౌండేషన్ నాకు ఓపెన్ చేయాలని ఉంది. నేను చేసేది మంచి పని కాబట్టి, ఒకరిని దోసుకుంటలే కాబట్టి, మడ్డర్లు మానవంగాలు చేస్తలే కాబట్టి, మంచి రూట్లో వెళ్తున్నా కాబట్టి నాకు ఆ దేవుని బ్లెస్సింగ్స్ ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నన్ను దేవుని ఒక్కటే కోరుకుంటా, దేవుడా నాకు వేరే కోరికలు నాకు ఏం లేవు. అర్థమవుతుందా? దేన్నో పటాయించి ఓయో రూముల్లో తీసుకోవాలని లేదు, దాన్ని తీసుకొని పోవాలని లేదు, లేకపోతే ఇంకా వాడిని చంపి అంతగా డబ్బులు గుంజుకుందామని లేదు, నా పక్కన వాళ్ళని నా ఎంబది తిప్పుకొని అది చేద్దామని కూడా నాకు లేదు. నన్ను ఒక మంచి దారిలో పోనిస్తున్నావు, అదే దారిలో పోనించు, పోయి అదే దారిలో నాకు డబ్బులు వచ్చేలాగా ఏదైనా చెయ్యి. ఈ 2 ఫౌండేషన్లు పెట్టిన తర్వాత వాళ్ళ తర్వాత చచ్చిపోతాను. ఓకే, తర్వాత తీసుకెళ్ళి దేవుడా అని కోరుకుంటా. సో మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ కావాలని చెప్పి అన్ని ఏమనుకోలే అన్న. మీరైతే ఒక సూర్యాబాయ్ అదే సఫారీ సినిమా తీస్తున్నారు, సుపారీ సినిమా సుపారీ ఆ పేరు కూడా పలకడానికి మీకు అంత బద్ధకం అవుతుంది భయ్యా, అంత నచ్చలే అన్నమాట. అయితే మీకు భయం అవుతుంది నాకు ఆ సూపారీ అని చూడడానికి భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది అన్న? ఇంత మంచి మాట్లాడిన తర్వాత, క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, ఒక పాజిటివ్ వైబ్రేట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఎందుకు భయం అవుతుంది అన్న చెప్పు. సో అంటే సూర్యాబాయ్ ఒక వ్యక్తి మన కళ్ళం కూడా కనిపిస్తుండు, సూర్యాబాయ్ వెనకాల 10 మంది సూర్యాబాయ్, ఒక సూర్యాబాయ్ ఫోన్ చేస్తే ఖాళీ ఏడికి అటాక్ అయిపోతుంది అని చెప్పి కూడా నడుస్తున్నారు. అందుకే సూర్యాబాయ్ అంటే నాకు అంత భయం. నాకు తెలియదు అన్న, అటాకులు ఇటాకులు అవన్నీ నాకైతే తెలియదు. మీకు ఎవరు చెప్పారో నాకైతే తెలియదు, కానీ అది రాంగ్. అది అంత అటాకులు చెప్పారు అన్న. ఎందుకు ఇప్పుడు మనం అన్న ఒక ప్రాణాన్ని ఎట్లా చంపుతామన్న? ఒక చిన్న మాట, ప్రాణం తీసుకెళ్లే హక్కు ఆ దేవునికి మాత్రం. పుట్టించింది అతనే, పంపించింది అతనే, తీసుకెళ్లే హక్కు కూడా అతనికే ఇవ్వాలి. మధ్యలో ఎవరో కోనికి గొట్టంగా వచ్చి చేయడం అది చాలా తప్పు. కత్తిని పట్టినోడు కత్తితోనే పోతాడు, లంగ పని చేసినోడు లంగగానే పోతాడు, అంతే. మంచి పని చేసినోడు మంచిగానే పోతాడు. ఇదే నా మెసేజ్. సో సూపర్ అన్న. సో వాట్ ఈస్ సూర్యాబాయ్, వాట్ ఈస్ యాక్టర్ సూర్య? సో మీరు ఏందో మొత్తం మన ఇంటర్వ్యూ ద్వారా ప్రతి ఒక్క డౌట్స్ అయితే క్లియర్ అయినని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ కావాలి. సో మీరైతే అనుకున్న ఫౌండేషన్, మీరు అనుకున్న సినిమా కూడా మంచిగా త్వరలో మేము చూడాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. మీకు, మీ ఛానల్కి నేనేమైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నీ ప్రెస్టేషన్లో కూడా నేను మాట్లాడలే, వాస్తవాలే మాట్లాడా. దయచేసి మీ ఛానల్ ద్వారా ఇంకా 10 మంది ఈ మెసేజెస్ వెళ్ళాలని చెప్పి, ఒకవేళ నన్ను ఎవరైనా తిట్టుకుంటారా బాబు, కానీ వాళ్ళకు కూడా సారీ ముందే సారీ. నేనేం తప్పుగా మాట్లాడలే. సరే, సారీ చెప్పినంత మాత్రం నేనేం తగ్గిపోను, సారీ చెప్పినంత మాత్రం నేను ఇంకా పెరుగుతా, సారీ చెప్పినంత మాత్రం నేను ఇంకా పెరుగుతా. మీకు 100 సారీలైనా చెప్తా, నేను చెప్పిన దాంట్లో కొన్ని అయినా పాటిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ ఆడియన్స్. థ్యాంక్ యూ.